విమానంపై రష్యా దాడి చేసింది. అమెరికా F-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కూడా. యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ లో కూల్చివేసినట్లుగా రష్యా కమాండర్ వెల్లడించారు. S-300 ఎయిర్ డిఫెన్స్ ఉపయోగించి యుద్ధ విమానాన్ని కూల్చివేశామంటూ ప్రకటించారు. F-16 యుద్ధ విమానాన్ని కొట్టడం అసాధ్యమేవి కాదు అంటూ ఆ కమాండర్ కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్కు F-16 యుద్ధ విమానాలను అమెరికా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి దాడులు చేసుకుంటున్న తరుణంలో F-16 యుద్ధ విమానాన్ని మేము కూల్చేశామంటూ రష్యా ప్రకటించడం ఖచ్చితంగా అమెరికాకి చాలా నష్టాన్ని కలిగించే విషయం, చాలా తీవ్రమైనటువంటి పెయిన్ని కలిగించే విషయం. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం ఏ ఆపరేషన్ తర్వాత అయినా సరే చాలా రిపీటెడ్గా అమెరికా చెప్పే ఒక మాట, ట్రంప్ చెప్పే ఒక మాట, వీ హ్యావ్ ద బెస్ట్ military in the world, we have best army, air force, navy in the world, no one can defeat us, we have best equipment in the world అని సహజంగా చెప్తూ ఉంటారు. అయితే నికోలస్ మదురోని ఎత్తుకొచ్చిన తర్వాత కూడా ట్రంప్ చెప్పిన మాట ఇదే, we have best army in the world, no one can defeat us, మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ చాలా బెస్ట్ ఎక్విప్మెంట్, we have the best equipment in the world అంటూ చెప్పాడు. అంటే మా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా గొప్పవి, ఫైటర్స్ జెట్స్ చాలా గొప్పవి, మా దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా గొప్పది, మా గన్స్ చాలా గొప్పవి అని చెప్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఆల్వేస్ నెగిటివ్ అబౌట్ రష్యన్స్ టెక్నాలజీ ఆల్సో. ఎందుకంటే భారతదేశం లాంటి దేశాలు రష్యా దగ్గర నుంచి ఫైటర్ జెట్స్ని కానీ లేదంటే S-400 వ్యవస్థలు లాంటివి కొనడం అమెరికాకి నచ్చడంలా. ఎందుకు, వాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కోవాలని చెప్పి. సో అలా వరల్డ్ వైడ్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ట్రంప్, వరల్డ్ వైడ్గా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. వెనిజులా అధ్యక్షుడిని పట్టుకొచ్చిన తర్వాత కూడా ఇంటర్నేషనల్ మీడియా ముందు ట్రంప్ మార్కెటింగ్ చేసుకున్నాడు. అఫ్కోర్స్ అమెరికాకి అతిపెద్ద మార్కెట్ కూడా వెపన్స్ మార్కెటే, వెపన్స్ అండ్ ఈ వార్ఫేర్ టెక్నాలజీని అమ్ముకునేటువంటి అతిపెద్ద మార్కెట్ ఉంది ప్రపంచంలో అన్ని దేశాలకి, మన చుట్టూ ఉన్నటువంటి దేశాలకి, ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా. భారతదేశం ఇప్పుడు రష్యాతో కొంత ట్రాన్సాక్షన్స్ పెంచుకున్న తర్వాత అమెరికాతో కొన్ని తగ్గించుకుంది. అంతకు ముందు వరకు ఏది కావాలన్నా అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సిందే. ప్రపంచం అంతా అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు కొనాల్సిందే, ఫైటర్ జెట్స్ కొనాల్సిందే, బాంబ్స్ కొనాల్సిందే, ఏది కావాలన్నా వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి. ఏదైనా దేశం ఒకవేళ ఏమీ కొనకపోతే ఆ దేశానికి ఏదో ఒక సమస్యను సృష్టించి, ఆ దేశానికి ఏదో ఒక యుద్ధాన్ని సృష్టించి అప్పుడు వాళ్ళకి అవసరం అయ్యేలా చేసి మళ్ళీ వాళ్ళకే అమ్ముతూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ వి నో. మనకు తెలిసిందే ఇదంతా, అమెరికా చరిత్ర మనకు తెలియదేం కాదు. సో దిస్ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ బిగ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఫర్ అమెరికా. రష్యా చేసినటువంటి ఈ స్టేట్మెంట్, వీళ్ళేమి కేవలం ఏదో నోటుకొచ్చింది మాట్లాడలేదు, ఇట్ హ్యాపెండ్ అంటూ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. S-300 సిస్టమ్ని మనం S-400 మనం ఉపయోగించాం. మొన్న పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో చాలా విజయవంతంగా ఉపయోగించాం. వాళ్ళ ఫైటర్ జెట్స్ కానీ, వాళ్ళ డ్రోన్స్ కానీ, వాళ్ళ మిజైల్స్ కానీ ఒక్కటి కూడా బోర్డర్ని క్రాస్ చేసి రాలేని పరిస్థితి. వచ్చినటువంటి కొద్ది డ్రోన్స్ మాత్రం ఎక్కడో బోర్డర్లో పడిపోయాయి, ఖాళీ ప్లేసుల్లో పడ్డాయే తప్ప ప్రజలకి ఎక్కడ నష్టం చేయలేకపోయారు. మన దగ్గర ఉన్నటువంటి S-400 వ్యవస్థ ద్వారా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతని మనం మన బోర్డర్లో ఏర్పాటు చేసుకోగలిగాం. నౌ ఇప్పుడు S-300 సిస్టమ్ని ఉపయోగించి మేము F-16 యుద్ధ విమానాన్ని, అమెరికా F-16 యుద్ధ విమానాన్ని మేము కూల్చేసామంటూ రష్యా చెప్పడం అనేది అమెరికాకి మింగుడు పడని, ఎస్పెషల్లీ ప్రపంచంలో మా అంత గొప్ప శక్తి ఇంకెవరూ లేదు, మా అంత గొప్ప ఎక్విప్మెంట్ ఇంకెక్కడా లేదని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ట్రంప్ చెప్తున్న టైంలో మేము S-300ను ఉపయోగించామని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. జరిగిన ఆపరేషన్ని కూడా వాళ్ళ కమాండర్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏమని, మేము ఫైటర్ జెట్స్ని కూల్చేద్దామని ప్లాన్ చేసుకున్నాం ఈ యుద్ధంలో, దాంట్లో భాగంగా మేము 2 మిజైల్స్ని ఉపయోగించాము. ఈ S-300 ఉపయోగించి 2 మిజైల్స్ని వదిలాము. ఒకటి ముందు డ్యామేజ్ చేయగలిగింది F-16ని, రెండోది పూర్తిగా పని ముగించేయగలిగింది. జస్ట్ ఏదో ఒక పక్షిలాగా నేలకి రాలిపోయింది. నిన్న మొన్నటి వరకు F-16ని ఎవరు కూల్చలేరని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ అన్ని మిగతా ఫ్లైట్స్ లాగానే, మిగతా ఫైటర్ జెట్స్ లాగానే, మిగతా క్రాఫ్ట్స్ లాగానే అది కూడా కూలిపోయింది. ఇట్స్ నథింగ్ స్పెషల్ అంటూ ఆ కమాండర్ కామెంట్ చేశాడు. యాజ్ ఇట్ ఈస్గా అతను చేసినటువంటి కామెంట్స్ ఇవే.
ఎలా కూల్చేశారు, ఆ తర్వాత ఏం చెప్పాడు అనే దానికి సంబంధించి యాజ్ ఇట్ ఈస్గా అతను చేసినటువంటి కామెంట్స్ ఇవి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అమెరికా. ఇప్పుడు అమెరికా చాలా ప్యానిక్ అవుతుంది ఖచ్చితంగా. ట్రంప్ చాలా ప్యానిక్ అయిపోతాడు. ఇదేంటి, ప్రపంచంలో మా అంత గొప్ప ఫైటర్ జెట్స్ ఎక్కడా లేవని మించి. ఈవెన్ మీకు మరొక ఎగ్జాంపుల్ కూడా మీరు చూడొచ్చు. F-16 యుద్ధ విమానాలను పాకిస్తాన్కి ఇచ్చిన తర్వాత కనీసం పాకిస్తాన్ యుద్ధంలో ఆ విమానాలు ఉపయోగించడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అమెరికా. ఎందుకంటే ఒకవేళ ఆ యుద్ధ విమానాలని కనుక ఎవరైనా కూల్చివేస్తే అప్పుడు అంటే పాకిస్తాన్ దగ్గర అంత నైపుణ్యం ఉండదు, అంత స్కిల్ ఉండదు పాకిస్తాన్ పైలట్స్ దగ్గర. సో వాళ్ళు కనుక వాటిని సరిగా డీల్ చేయలేకనో లేదంటే భారతదేశం లాంటి దేశాలు వాటిని కూల్చేయగలిగితే సో అమెరికా ఇచ్చినటువంటి ఎక్విప్మెంట్ ఫెయిల్ అయింది అన్న పేరు వస్తుంది. కాబట్టి మేము వాటిని యుద్ధాల్లో మీరు ఉపయోగించకూడదు అని చెప్పి పాకిస్తాన్కి ఒక రూల్ పెట్టారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దోస్ ఫైటర్ జెట్స్. కానీ ఉక్రెయిన్ ఇప్పుడు యూజ్ చేయగలుగుతుంది. యుద్ధంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉండేటువంటి నివాసం మీద ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్స్ అటాక్ చేయడంతో పరిస్థితి చాలా సీరియస్గా మారిపోయింది. ఆ నెక్స్ట్ మళ్ళీ రష్యా చేసినటువంటి అటాక్లో అనేక మంది 100 మందికి పైగా ఉక్రెయిన్ సోల్జర్స్ కానీ అక్కడ పీపుల్ కానీ ప్రాణాలు కోల్పోయారు. అండ్ చాలా మిజైల్స్ని ఉపయోగించారు వాళ్ళు. మనం చూసాం దిస్ వాల్నట్ ట్రీ అనేటువంటి వాల్నట్ ట్రీ అనే పదం అలాంటి ఒక మీనింగ్ వచ్చేటువంటి పేరుతో వాళ్ళు కొన్ని ఉపయోగించారు, కొన్ని సరికొత్త వెపన్స్ని వాళ్ళు ఉపయోగించారు. సో వాటి ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళకి నష్టం చేయడం జరిగింది ఉక్రెయిన్కి. సో ఇలాంటి టైంలో మళ్ళీ ఉక్రెయిన్ దాడి చేయడం మొదలుపెట్టింది రష్యా మీద. ఇప్పుడు యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ దగ్గర ఆల్మోస్ట్ 60 వరకు F-1 ఫైటర్ జెట్స్ ఉన్నాయి, F-16 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ F-16 ఫైటర్ జెట్స్ని కొన్నిటిని ఇప్పుడు ఉక్రెయిన్ ఉపయోగిస్తుంది. ఉక్రెయిన్ ఫైటర్ జెట్స్ని రష్యా కూల్చివేసింది. అంటే అమెరికా ఫైటర్ జెట్స్ అయినటువంటి F-16ని ఉక్రెయిన్ పైలట్స్ డ్రైవ్ చేస్తుండగా రష్యా కూల్చివేసింది విత్ S-300. సో దిస్ ఈజ్ వెరీ బిగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ రష్యా. చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర, మేము వాటిని కూడా చూపిస్తాం ప్రపంచానికి అంటూ చెప్పారు. కానీ ఇమ్మీడియట్గా అతను చేసినటువంటి కామెంట్ దీనికి సంబంధించి చాలా పెద్ద చర్చ అయిపోయింది. ఇప్పుడు అమెరికా కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తాడు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. S-400 వేస్ట్ అని, భారతదేశం రష్యా దగ్గర నుంచి ఆయుధాలు కొనుక్కొని వేస్ట్ అని చెప్పి మాట్లాడాడు మొన్నటి వరకు ట్రంప్. మరి ఇప్పుడు ఏం మాట్లాడగలుగుతాడు? వాళ్ళ F-16 యుద్ధ విమానాలు కూలిపోతే ఏం చేయగలుగుతాడు ఇప్పుడు? అంటే ప్రపంచంలో వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గర టెక్నాలజీ లేదా? అండ్ ట్రంప్ మైండ్ గేమ్ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి చూడొచ్చు. పాకిస్తాన్ 60-60 అంటూ ఈ మధ్య మనల్ని చాలా మాక్ చేసింది కదా, వాళ్ళ క్రికెటర్స్ కూడా మాక్ చేశారు కదా. మొన్న జరిగిన యుద్ధంలో మనవి 6 ఫైటర్ జెట్స్ కూలిపోయాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సరే, పాకిస్తాన్ చెప్పింది అంటే ఒక అర్థం ఉంది, వాళ్ళు మనకు ఏదో నష్టం చేయాలనుకుంటున్నారు, ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు డైరెక్ట్గా మనతో యుద్ధం చేయలేక. కానీ అమెరికా ఎందుకు దీని గురించి మాట్లాడాలి? ట్రంప్ మాట్లాడాడు, వాళ్ళ యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పి, భారత్ యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పి మాట్లాడాడు. హౌ కెన్ హీ సే దట్? అతను బయట దేశం, అతనికి సంబంధం లేని విషయం, అందులోనూ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నోటుకొచ్చింది మాట్లాడేయడమైనా ఎలాంటి ఆధారాలు లేకుండా. ట్రంప్ ఏమైనా ఆధారాలు చూపించాడా? పాకిస్తాన్ ఏమైనా ఆధారాలు చూపించిందా? మునీర్ ఏమైనా ఆధారాలు చూపించాడా? ఏమీ లేవు. దే జస్ట్ ఏదో మాట్లాడేస్తారు అలాగా. ఎందుకు? రష్యా దగ్గర నుంచి మనం కొన్నటువంటి వెపన్స్ వేస్ట్ అని, మనం కూడా ఇండిజినియస్ టెక్నాలజీతో డెవలప్ చేస్తున్నాం కదా. నాగాస్త్ర డెవలప్ చేసుకున్నాం రీసెంట్గా, మనం డ్రోన్స్ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాం కదా. అలాగే మనకి బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి కదా, మనకి బ్రహ్మాస్త్రాలుగా చెప్పుకుంటున్నాం కదా మనం. సో ఇవన్నీ కాదు, మాదే గొప్ప టెక్నాలజీ, మీ కూలిపోయింది అని చెప్పి ప్రపంచానికి చెబితే, ఇప్పుడు భారతదేశం దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్ టెక్నాలజీని కొనుక్కోవడానికి ప్రపంచ దేశాలు ఎగబడుతున్నాయి. చాలా దేశాలు క్యూ లైన్లో ఉన్నాయి. వాటన్నిటినీ వెనక్కి పంపించేయాలి. భారతదేశానికి బిజినెస్ జరగకూడదు. వాళ్ళ టెక్నాలజీతో తయారు చేసినవి అందరూ కొనుక్కుంటే, వాళ్ళు ఉపయోగించుకుంటే మళ్ళీ మా బిజినెస్ ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి ట్రంప్ ఒక మైండ్ గేమ్ ఆడాడు మధ్యలో. సో ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తాడు సమాధానం? అఫ్కోర్స్ అమెరికా దగ్గర గొప్ప టెక్నాలజీ ఉంది, కాదని ఎవరూ చెప్పలేం. కానీ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర టెక్నాలజీ లేదన్నట్లుగా మాట్లాడడం,
ఒకవేళ ఎవరిదైనా టెక్నాలజీ ఉంటే అదంతా వేస్ట్, మా దగ్గరదే బెస్ట్ అని చెప్పి మాట్లాడడం మనం చూసాం. మొన్న నికోలస్ మదురోని ఎత్తుకొచ్చినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? ఆపరేషన్ ఇలా జరిగింది, ఇలా కారణం వల్ల తీసుకొచ్చామని చెప్తారు. అలా కాకుండా వీ హ్యావ్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, వీ హ్యావ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఎవరైనా మాట్లాడతారా? ఇట్స్ ఆల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. హీ సెల్లింగ్, ఈజ్ జస్ట్ ఏ బిజినెస్ మ్యాన్. ట్రంప్ అదే చేస్తున్నాడు. ఫర్ హిమ్ పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఎ బిజినెస్. ఆయనే చెప్పాడు కదా, బిజినెస్ ఈజ్ ఎ వెరీ బిగ్ వెపన్ ఫర్ మీ. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేను అలాగే ఆపాను, రష్యాది యుక్రెయిన్ది అలాగే ఆపుతున్నాను. ప్రపంచ దేశాల యుద్ధాలన్నీ ఆపడానికి నేను బిజినెస్ అనేదాన్ని ఉపయోగించుకుంటున్నాను, ట్రేడ్ అనేదాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పిన మాట వినకపోతే నేను మీతో ట్రేడ్ చేయనని చెప్పేసి చెప్తున్నాను, దానికి భయపడి వాళ్ళు నేను చెప్పిన మాట వింటున్నారు అని చెప్తున్నాడు కదా. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్ ఫర్ యుఎస్ నౌ. ఇప్పుడు రష్యా అందులోనూ S-300ని ఉపయోగించింది. ఇప్పుడు S-400 మన దగ్గర ఉంది, నెక్స్ట్ S-500ని డెవలప్ చేస్తున్న సిచ్యువేషన్లో, భారత్ కూడా దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్న సిచ్యువేషన్లో దే జస్ట్ యూజ్డ్ S-300 టు టేక్ డౌన్ F-16. F-16 ప్రపంచంలోనే గొప్ప ఫైటర్ జెట్ అని చెప్పుకుంటున్న టైంలో వాళ్ళు దాన్ని కూల్చేయగలిగామని చెప్తున్నారు. అండ్ దే హ్యావ్ ద ప్రూఫ్ ఆల్సో. నౌ వాట్ అమెరికా కెన్ సే అబౌట్ దిస్? ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు? ట్రంప్ ఇప్పుడు ఎలా మార్కెట్ చేసుకుంటాడు? ఖచ్చితంగా ట్రంప్కి ఇప్పుడు కోపం పెరిగిపోతుంది, రష్యాని మరింత టైట్ చేయాలని చూస్తాడు. ఇంకేదన్నా 1-2 ఫైటర్ జెట్స్ని కూల్చేస్తే ఇక ట్రంప్ ఏమైపోతాడో చెప్పలేం మనం. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. ఇది ఖచ్చితంగా అమెరికాకి సెట్ బ్యాక్. కూల్చింది అందులో ఉంది ఉక్రెయిన్ పైలట్ అయినప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా దాన్ని కూల్చినప్పటికీ నష్టం మాత్రం అమెరికాకు జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి దాడులు చేసుకుంటున్నారు. ఇట్స్ వెరీ క్రూషియల్ టైం. ఇది మరింత పెద్ద యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి, మరింత భీకరమైనటువంటి యుద్ధంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య నేను పీస్ని సెట్ చేస్తానని చెప్పేసి ట్రంప్ చెప్పిన మాటలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి. కాకపోతే ఇక్కడ ఎప్పుడు మొదలైంది అనేది చాలా కీలకం. ఎప్పుడు మొదలైంది అన్నప్పుడు దేర్ ఆర్ 2 రీజన్స్. నెంబర్ 1, రష్యాకి సంబంధించినటువంటి బిజినెస్ను పూర్తిగా దెబ్బతీయాలని అమెరికా చూస్తోంది, అది రష్యాకి నచ్చడం లేదు. సో ఇదొక రీజన్. రెండోది, అతి ముఖ్యమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే, పుతిన్ ఉన్నటువంటి ఇంటి మీద ఉక్రెయిన్ దాడి చేసింది. రష్యాలోకి వచ్చి రష్యాలో పుతిన్ ఇంటి మీద ఉక్రెయిన్ దాడి చేసింది. అండ్ దే హ్యావ్ ద ప్రూఫ్. రష్యా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పింది. సో రష్యా ఎందుకు ఊరుకుంటుంది? ఉక్రెయిన్ లాంటి ఒక పిల్ల దేశం వచ్చి, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు జడ్జ్ హూ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వార్ తిరిగి మొదలవడానికి దీస్ ఆర్ వెరీ క్రూషియల్, వెరీ కామన్ రీజన్స్, వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ ఈ రెండు కూడా. ఒకటి, రష్యాని అన్ని రకాలుగా దెబ్బతీయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు, బట్ స్టిల్ రష్యా హోల్డ్ చేసుకోగలిగింది ఈ విషయంలో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉక్రెయిన్ ఎప్పుడైతే రష్యా పుతిన్ ఇంటి మీద దాడి చేసిందో రష్యాలో, అది ఇక రష్యా ఓపిక పట్టే పరిస్థితి పోయింది, వాళ్ళ ఓపిక నశించిపోయింది. సో దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ రీజన్స్. ఇప్పుడు యుద్ధం పతాక స్థాయిలో ఉంది, చాలా భారీ ఎత్తున నష్టం జరుగుతోంది ఇరు దేశాలకి కూడా. బైడెన్ ఉన్న సమయంలో ఉక్రెయిన్కి F-16 ఫైటర్ జెట్స్ని ఇస్తానని, అరౌండ్ మోర్ దాన్ 85 ఫైటర్ జెట్స్ ఇవ్వడానికి అప్పుడు $300 మిలియన్ ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ టైంలోనే అరౌండ్ 47 ఫైటర్ జెట్స్ని ఇచ్చారు, రిమైనింగ్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి ఉక్రెయిన్ కూడా ప్రకటించింది. అండ్ మాకు F-16 ఫైటర్ జెట్స్ వచ్చిన తర్వాత రష్యాతో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మేము చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాం. రష్యా సైనికులు మా భూభాగంలోకి రాకుండా మేము చూసుకోవడంలో చాలా సక్సెస్ అయ్యాం, థ్యాంక్స్ టు అమెరికా అని చెప్పేసి గతంలో జెలెన్స్కీ కూడా చెప్పాడు. అట్ ది సేమ్ టైం అప్పుడు కొనసాగినటువంటి జో బైడెన్ సమయంలో మొదలైనటువంటి ఈ అగ్రిమెంట్ను ట్రంప్ కూడా కొనసాగించాడు. ట్రంప్ కూడా F-16 యుద్ధ విమానాలను యుక్రెయిన్కి ఇవ్వడం, అట్ ది సేమ్ టైం మరికొన్ని మిజైల్స్ ఇవ్వడం, బాంబ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కొనసాగించాడు. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు ఉక్రెయిన్ అసలు విత్స్టాండ్ అవ్వగలుగుతుంది ఇలాంటి యుద్ధంలో అంటే ఇట్స్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ అమెరికన్స్ టెక్నాలజీ అండ్ దేర్ వెపన్స్. సో ఇప్పుడు F-16 యుద్ధ విమానాన్ని కూల్చేయడం అనేది కేవలం ఉక్రెయిన్కి మాత్రమే నష్టం కాదు, వాళ్ళ పైలట్ని పోగొట్టుకొని వాళ్ళు కొన్ని $1 మిలియన్ పెట్టి కొనుక్కున్నటువంటి ఒక ఫైటర్ జెట్స్ని కోల్పోవడం మాత్రమే కాదు, అమెరికన్ టెక్నాలజీ పడిపోయింది, రష్యన్ టెక్నాలజీ అమెరికన్ ఫైటర్ జెట్స్ని కొట్టగలిగింది అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ. అది అమెరికాకి అస్సలు నచ్చని విషయం, చాలా కోపం తెప్పించే విషయం ట్రంప్కి.
సో ట్రంప్ ఇప్పుడు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడు? ఇంకా మరిన్ని ఫైటర్ జెట్స్ ఇస్తాను, ఫైట్ చేయండి అంటాడా? లేదంటే లేదు ఇదంతా అబద్ధం అని చెప్తాడా? ఇవన్నీ కాదనుకుంటే ఏదో ఒకటి చేసి రష్యాకి సంబంధించిన కొన్ని ఫైటర్ జెట్స్ని కూడా కూల్ చేపిస్తాడా? సో ఇప్పుడు ఇది కేవలం ఉక్రెయిన్ మాత్రమే కాదు, ఇప్పుడు అమెరికా కన్సర్న్లో కూడా వచ్చింది. అమెరికా టెక్నాలజీని రష్యా టెక్నాలజీ పడగొట్టడం అనేది ఖచ్చితంగా అమెరికాకి కోపం తెప్పించే విషయం, ట్రంప్కి అస్సలు నచ్చని విషయం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చెప్పుకుంటున్న టైంలో అతను మార్కెట్ చేసుకుంటున్నాడు, వీ హ్యావ్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అని, వీ హ్యావ్ ద బెస్ట్ వెపన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం మనం విన్నాము చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొన్న ఈ మొత్తం ఆపరేషన్ అంతా జరుగుతున్న సమయంలో నికోలస్ మదురోని ఎత్తుకొచ్చే సమయంలో కొన్ని సౌండ్ ద్వారా సౌండ్ని ఆయుధంగా మార్చుకొని పనిచేసేటువంటి కొన్ని ఆయుధాలను ఉపయోగించారంటూ తెలుస్తోంది. అమెరికన్ సైనికులు, కొన్ని వందల మంది సైనికులు అక్కడ ఉన్నారు మదురో ఇంటి చుట్టూ. ఆ సమయంలో ఎలా వీళ్ళు పట్టుకురాగలిగారు? ఒక్క సైనికుడికి, అమెరికా సైనికులకి ఒక్కరికి కూడా నష్టం జరగలేదంటున్నారు, ఒక బుల్లెట్ గాయం కూడా కాలేదు. ఎందుకు అంటే యాజ్ పర్ ద సోర్సెస్ అక్కడి సైనికులు చెప్పిన దాని ప్రకారం దే యూజ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ వెపన్స్. ఎలాంటివి అంటే సౌండ్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ వెపన్స్ పనిచేస్తాయంటే, అంటే ఒక భయంకరమైన సౌండ్ వచ్చింది, మా తలలు పగిలిపోయేంత సౌండ్ వచ్చింది, మేమంతా వామిట్ చేసుకున్నాం, కళ్ళు తిరిగి పడిపోయాం, తల తిరిగింది మాకు. సో దానివల్ల మేము తిరిగి ఫైర్ చేయలేకపోయాం, వాళ్ళు వచ్చారు మధురని ఎత్తుకెళ్ళిపోయారు. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అని చెప్పి వాళ్ళు చెప్పారంట. సో అమెరికా ఈజ్ ట్రయింగ్ టు యూజ్ సమ్ న్యూ వెపన్స్ ఇన్ ద వార్ఫేర్. అది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అమెరికా దగ్గర టెక్నాలజీ లేదని చెప్పలేం, వరల్డ్లో బెస్ట్ టెక్నాలజీ ఉంది, కానీ వాళ్ళ దగ్గర మాత్రమే కాదు, ఇండిజినియస్ టెక్నాలజీ మన దగ్గర ఇప్పుడు డెవలప్ చేసుకుంటున్నాం. వీఆర్ ఏబుల్ టు డెవలప్ అవర్ ఓన్ శాటిలైట్స్, అవర్ ఓన్ బ్రహ్మోస్, నాగాస్త్రాస్ ఎక్సెట్రా మనం తయారు చేసుకోగలుగుతున్నాం. అండ్ వెరీ సూన్ వీఆర్ ఏబుల్ టు వీఆర్ గోయింగ్ టు డెవలప్ అవర్ ఓన్ ఫైటర్ జెట్స్ ఆల్సో. సో మనం తయారు చేసుకునే స్థాయికి మనం ఎదుగుతున్నాం. కానీ ఇవన్నీ కూడా ట్రంప్కి నచ్చవు, వీటన్నిటిని ఎలాగైనా సరే కొట్టిపారేయాలి, వాళ్ళ బిజినెస్ చేసుకోవాలనేది అతని థాట్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఈ అంశానికి సంబంధించి. ఇప్పుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు అమెరికాకి కోపం తెప్పిస్తోంది, మరింత కోపాన్ని తెప్పిస్తోంది రష్యా. సో హౌ అమెరికా ఈజ్ గోయింగ్ టు రెస్పాండ్ నౌ? ఇది అమెరికాకు ఒక పెద్ద సెట్ బ్యాక్, ట్రంప్కి చాలా పెద్ద సెట్ బ్యాక్ ఇది. సో ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? Try to comment your opinions.